おーい、元気ですか？私のことが恋しかったですか？はそれで大丈夫ですか？気をつけて元気ですよ。さよなら。ఓకే హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటా. ఫైనలీ ఇల్లు పని పూర్తయింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కానీ మన వీడియోస్కి పెద్ద ఆటంకం రావనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా పని ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏమైనా మార్చుకోవాలంటే చెప్పండి, మార్చుకుంటాను. అలాగే నేను లాంగ్ వీడియోస్ పెట్టమని మాత్రం చెప్పకండి, నా మొబైల్ చచ్చిపోతాయి. అయితే వన్ పీస్ ని ఆర్డర్లో ఎలా చూడాలనే దాని మీద ఒక వీడియో చేయమన్నాడు ఒక బ్రదర్. నువ్వు అడిగినట్టుగానే ఫిల్లర్స్ లేకుండా వన్ పీస్ ని ఎలా చూడాలనే దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై స్మాల్ ఫ్యామిలీ. ఇది త్వరలోనే బిగ్ ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఎడారి బండరాల మీద మా పెదనాన్న టీవీగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. అయితే మా పెదనాన్న పెంచుకుంటున్న పక్షి వాళ్ళు నివసిస్తున్న సరౌండింగ్స్ లో ఎవరో ఉన్నారని చూపించడంతో ఎవర్ర మన ఏరియాలో అడుగుపెట్టింది అని స్కోప్ పెట్టి చూస్తే అది ఇంకెవరో కాదు, లూఫీ టీం. అయితే మా పెదనానికి అక్కడే కూర్చొని ఉన్న ఫైర్ ఫిస్ట్ ఏస్ గురించి బాగా తెలుసు. ఏసుని పట్టుకోవడానికనే మా పెదనాన్ని ఈ ఎడారిలో టెంట్ వేసుకుని కూర్చున్నాడు. లూఫీ ఓసప్ పెట్టింది తినేసి సెకండ్ టైం ఫుడ్ పెట్టమన్నందుకు సాంజీ 2 పీకుతాడు. నామీ వీవీతో ఏస్ ఈ ఎడారికి ఎందుకు వచ్చాడనే దాని గురించి వివరిస్తూ ఉంటుంది. ఇంత మంచి ఛాన్స్ దొరికాక మా పెదనాన్న ఊరుకుంటాడా? ఏసుని గురి చూసి లాంచర్ తో వేసేద్దామని ఫైర్ అంటిస్తాడు. లూఫీ జోరో ఫుడ్ తినేసినందుకు ఇద్దరు కొట్టుకుని చేస్తుంటే అది చూసి నామి ఒకటి పీకి, ఇక్కడ విశ్రాంతి తీసుకున్న చాలు యోబాగా ప్రయాణం స్టార్ట్ చేద్దామని చెప్తున్నాను కదా, ఇదంతా క్లీన్ చేసి రెడీ అవ్వండి వెళ్దాం అని క్లాస్ పీకే టైంలోనే ఇద్దరు చిన్నపిల్లలు జోరో ప్లేట్ లోంచి ఒక లెగ్ పీస్ ని దొంగలిస్తారు. ఇక అది చూసిన లూఫీ ఆ లెగ్ పీస్ వెనకాలే వెంబడిస్తూ ఉంటాడు. ఇక అలా తప్పించుకుపోయిన ఆ చిన్న పిల్లలిద్దరూ ఓ దిక్కున కూర్చుని దొంగలించిన ఆహారాన్ని తింటూ ఉంటారు. అయితే వీరిద్దరూ వార్డ్ ల్యాండ్స్ నుంచి వచ్చిన 10 రోజుల తర్వాత ఇలాంటి రుచికరమైన ఆహారాన్ని తింటున్నారు. అప్పుడే ఏస్ అక్కడికి వచ్చి, ఓయ్ మీరు బాడ్ ల్యాండ్స్ నుంచి వచ్చారా? ఆ మెట్టైన నోవేర్స్ విల్ నుండా? అయితే ఫుడ్ దొంగలించినందుకే ఏసు వారిని వెంబడించాడని ఆ ఇద్దరు చిన్న పిల్లల్లో పెద్దవాడు ఏసు వైపు గన్ గురిపెట్టి కాల్ చేస్తాడు. కానీ ఏస్ ఆ బుల్లెట్ ని చిన్న రాయితో ఆపేస్తాడు. సునాయాసంగా ఆ బుల్లెట్ ని ఆపేయడంతో ఈ చిన్న పిల్లలో భయం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడే అక్కడికి నామే ఓసప్ వస్తారు. అయితే ఆ చిన్న పిల్లల్లో పెద్దవాడు ఏస్ దగ్గరికి వెళ్లి ఒక ఫేవర్ అడుగుతాడు. స్టార్టింగ్ లో చూసిన పెదనాన్నని పట్టుకుంటే మిలియన్స్ లో డబ్బులు వస్తాయని, ఆ డబ్బుతో మా జీవితాంతం బతికేయడానికి ఒక అవకాశం వస్తుందని మా పెదనాన్న ఫోటో చూపించి ఏసుని ఫేవర్ అడుగుతారు. ఎంత అన్యాయం! మా పెదనాన్ని పట్టేసుకుంటారా? మీకు చెప్పలేదు కదా, మా పెదనాన్న పేరు స్కార్పియన్. మా పెదనాన్న పెంచుకుంటున్న పక్షి పేరు పోపో. తేలిగడి అల్టిమేట్ వెపన్ ఇది. దీని నుంచి వచ్చే బాంబు ఆ రాయిని తునకలు చేసేస్తుంది. అప్పుడే కదా ఏస్ ఆ శిథిలాల కింద పడి నలిగిపోతాడు. అప్పుడు నేను సజీవంగా పట్టుకుంటాను. ఓకే పాపో, తేలుకు టైం వచ్చింది, ఏసిని పట్టేసుకుందాం అంటించు. అయితే అదే టైంలో లూఫీ ఆ ప్రదేశానికి వస్తాడు. కానీ పాపో మా పెదనాన్న యొక్క బొజుకా ఒత్తుని తినేయడం వల్ల ఆ ఒత్తు కోసమని పాపు వెనకాలే మా పెదనాన్న పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతున్న సమయంలోనే బజుకాకి కాలు తగలడంతో ఆ కొండ మీద నుంచి పడిపోయే సమయంలో వెంటనే బజుకాని పట్టుకుంటాడు. కానీ దానిలో ఉన్న గుండు నేల వైపు పడిపోతుంది. తీరా కిందకి చూస్తే లూఫీ కనిపించడంతో వెంటనే అక్కడి నుంచి తప్పుకోమంటాడు. అది గాని పేలితే అలబాస్ట్ అయ్యే సగం ఎగిరిపోతుంది. వెంటనే తప్పుకో అనే సమయంలోనే అది నేలకు చేరుకుంటుంది. ఇక నేలకు చేరుకోవడంతో అది ఎలాగైనా పేలిపోతుందని మా పెదనాన్న నేలపైకి వాలి ఉంటాడు. కానీ అది ఇంతకే పేలదో అంతకే పేలదో. ఏమైందని పైకి చూస్తే లూఫీ ఆ గుండెను పట్టుకుని పైన ప్రత్యక్షమవుతాడు. అది చూశాక మా పెదనాన్నకి హార్ట్ అటాక్. కానీ ఏసి ఎక్కడికి తప్పించుకుని పోతాడేమో అని స్కోప్ పెట్టి చూస్తే ఏసి అక్కడెక్కడా కనిపించడు. అయితే ఆ చిన్నపిల్లలిద్దరూ ఆ బౌంటీ హంటర్ ని బోన్స్ ల్యాండ్స్ నుంచి వెంబడిస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని ఏస్తో చెప్తారు. అతనితో నాకు కూడా పని ఉంది. యోబాలో ఓ వ్యక్తి బ్లాక్ బీర్ ని ఓడించాడని విన్నాను. అతని పేరు స్కార్పియన్. నేను యోబాకి రావడానికి కారణం కూడా అతన్ని కలవడానికే.
అయితే స్కార్పియన్ లూఫీని వెనకాల ఎక్కించుకుని ఫైర్ ఫిస్టేస్ ని వేటాడడానికి వెళుతూ ఉంటాడు. స్కార్పియన్ ఏసుని పట్టుకుంటాడని లూఫీకి తెలిసిన ఏసుని ఎలా పట్టుకుంటాడనే ఎక్సైట్మెంట్ తో స్కార్పియన్ తోటే వెళ్తూ ఉంటాడు. ఓసపేమో ఏసుని స్కార్పియన్ నిజంగానే బ్లాక్ బేర్డ్ ని ఓడించాడా అని అడిగితే ఏస్ నాకు సరిగ్గా తెలియదు కానీ అతను కలిస్తేనే బ్లాక్ బేర్డ్ ఎక్కడున్నాడన్నది తెలుస్తుంది. అయితే అదే టైంలో ఏస్ కి అటువైపుగా ఇద్దరు వ్యక్తులు అలాగే ఒక పక్షి వస్తుందని గమనించి అటువైపుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి స్కార్పియన్ ఎంట్రీ ఇస్తాడు. చివరికి నాకు దొరికేసావు ఫైర్ ఫిస్ట్ ఏస్, నేను స్కార్పియన్, తిరుగులేని వీరుణ్ణి. నేను నిన్ను సవాలు చేయడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాను. న్యాయంగా చాతురస్యంగా పోరాడుకుందాం. రే ఎట్టా ఉన్నారా? అయితే మా పెదనాన్న ఏసుని చూసిన తర్వాత కొంచెం భయపడ్డాడు. అది గమనించిన లూఫీ ఏ మనోడా భయంగా ఉందా అని అంటే అది కవర్ చేసుకుంటూ వెంటనే మా పెదనాన్న ఏస్ పైకి వలని విసురుతాడు. అయితే ఏస్ ఆ వలని రివర్స్ లో మా పెదనాన్న మీదకి విసురుతాడు. దాని నుండి తప్పించుకున్న మా పెదనాన్న వెంటనే పాపాని గన్న తీసుకురమ్మంట. అయితే అది ఒక వాటర్ గన్. వెంటనే ఏస్ పైకి అటాక్స్ ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఏస్ మా పెదనాన్ని ఒక్కటి పీకుతాడు. నేను మీ దగ్గర నుంచి బలమైన దాడుల్ని ఆశించాను. అయితే మీరు బ్లాక్ బేర్డ్ ని ఓడించారన్నది అబద్ధం. మీరు అతని పేరు వాడుకొని నన్ను పట్టుకోవాలనుకున్నారు. సరిగ్గానే చెప్పానా? అయితే ఏస్ చెప్పింది నిజమే కానీ మా పెదనాన్న దగ్గర ఏస్తో పోరాడేంత శక్తి లేదు. ఇక అప్పుడే ఆ చిన్నపిల్లలిద్దరూ స్కార్పియన్ ని నాన్న అనుకుంటూ ఇదంతా ఇక్కడితో ఆపేయమంటారు. ఇక మా ఇద్దరు తమ్ముళ్ళను చూసిన తర్వాత మా స్కార్పియన్ పెదనాన్న, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మీరు బ్యాడ్లాండ్స్ ను వదిలి వచ్చేసారా? అయితే ఆ చిన్నపిల్లలిద్దరిలో పెద్దవాడి పేరు డిప్, చిన్నవాడి పేరు చిప్. ఇద్దరు డిప్ చిప్ పాస్ట్ లో బ్యాడ్లాండ్స్ లో ముగ్గురు కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే అది ఒక కరువు ప్రదేశం. వారికి దొరక్క ఒక బంగాళదుంప మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఒక్కరోజు తినడానికి మాత్రమే. కానీ మా చిన్న తమ్ముడికేమో ఎప్పటికైనా కడుపు నిండా తినాలనే ఆశ. మా పెద్ద తమ్ముడేమో చిన్న తమ్ముడితో ఇలాంటి కోరికలు నాన్నకి తెలియకూడదు, మనల్ని చూసుకోవడానికి తనకి ఎంతో ఇష్టమైన బౌంటీ హంటింగ్ ని విడిచిపెట్టేశాడు. కానీ నా చిన్న చిప్పి తమ్ముడికి ఫైర్ ఫిస్ట్ ఏస్ వాంటెడ్ పోస్టర్ చూస్తూ ఎప్పటికైనా ఇతనిలాగా సాహసయాత్ర చేయాలని లేదా ఉత్తేజకరమైనది ఏదైనా చేయాలని భావిస్తూ ఉంటాడు. కానీ మా పెద్ద టిప్పి తమ్ముడు, నాన్న మన కోసమని ఈ వ్యవసాయంలో పనిచేస్తున్నాడు, తనకి ఎంతో ఇష్టమైన బౌంటీ హంటింగ్ ని విడిచిపెట్టేసి మనం కూడా ఈ ఎండిపోయిన భూమిలోనే జీవితాంతం గడపాలి తమ్ముడు. ఇదంతా చాటుగా వింటున్న మా స్కార్పియన్ పెదనాన్న, మీరు ఇలా అనుకోవడం మానేయండి. నేను వెంటనే బౌంటీ హంటర్ గా మారి ఫైర్ ఫిస్ట్ ఏస్ అనే హీరోని సవాలు చేయబోతున్నాను. నేను ప్రపంచంలోనే గొప్ప యుద్ధంలో పోరాడి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను. ఇక ప్రెజెంట్ లో మా పెద్ద తమ్ముడు మా పెదనాన్నతో, గొప్ప ప్రపంచ యుద్ధం మీకు చాలా ఎక్కువ, మీరు మాతో పాటు వచ్చేయండి నాన్నగారు, ఇదంతా మనకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు పెద్దోడా? వేట చిన్నదైనా పెద్దదైనా సరే మరణం వరకు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇప్పటికి నేను ముసలవాడినే కావచ్చు, కానీ మీరు కోరుకున్న కలలను నేను నెరవేర్చాలి కదా. అది ఎంత కష్టమైనా సరే దానికి ఎదురు నిలబడతాను. మీరు నన్నే చూస్తూ ఉండండి. ఇక వెంటనే మా స్కార్పియన్ పెదనాన్న పోపోని బజుకాని తెమ్మనగానే బజుకా తెచ్చి అక్కడ పడేస్తుంది. ఇక వెంటనే ఏసికి లాంచర్ గురిపెట్టి వేసేద్దాం అనుకుంటాడు. అప్పుడే మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి మా పెదనాన్ని పట్టుకుని ఇదంతా ఆపేయండి అని అనగానే వెంటనే మా స్కార్పియన్ పెదనాన్న బజుకాను వదిలేసి వారిద్దరిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. బజుకాను వదిలేయడం లూఫీ అలాగే ఏస్ చూస్తారు. కానీ బజుకా వెళ్లి అక్కడున్న బండరాయికి తగలగానే అది ఒక్కసారి ఫైర్ అవుతుంది. అది ఎప్పుడైతే ఫైర్ అయిందో బండరాయి పైన బ్లాస్ట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఏస్ అలాగే లూఫీ ఆ బండరాళ్ళు వాళ్ళ మీద పడకుండా కాపాడతారు. మా స్కార్పియన్ పెదనాన్న అలాగే వాళ్ళిద్దరు పిల్లలు క్షేమంగా ఉంటారు. ఇక అలా సాయంత్రం కావస్తుంది. ఏస్ వీళ్ళను విడిచే సమయం వచ్చింది. అంటే నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా ఏస్? అవును, బ్లాక్ బర్డ్ అలబాస్టాలో లేనప్పుడు ఇక్కడ ఉండడానికి ఎటువంటి రీజన్ లేదు కదా. ఓ అలాగా, అయితే మరి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? స్కార్పియన్ పశ్చిమాన అతను చూసిన వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. ముందు నేను అక్కడ తనిఖీ చేయాలి. లూఫీ తీసుకో, ఇది ఎల్లప్పుడూ నీ దగ్గర అంటి పెట్టుకో. ఏంటి పేపర్? నాకెందుకు? అది పేపరే కావచ్చు, కానీ ఏదో ఒక టైంలో మనిద్దరిని కలుపుతుంది. దీంట్లో ఏముంది? ఏమీ లేదు కదా. పెద్ద అన్నయ్యగా అల్లరి తమ్ముడు గురించి ఆలోచించడం తప్పదు కదా. మీ అందరిని ఇబ్బంది పెట్టడంలో మా వాడు కొంచెం ఎక్కువగానే చేసి ఉంటాడు, కానీ వీడిని జాగ్రత్తగా చూసుకోండి.
లూఫీ, మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు సముద్రపు దొంగల్లో టాప్ ఉండాలి. సరే. ఇక అప్పుడే దూరం నుంచి మా స్కార్పియన్ పెదనాన్న అలాగే మా ఇద్దరు తమ్ముళ్ళు పోతూ పోతూ వీళ్ళకి టాటా చెప్పేస్తారు. లూఫీ వాళ్ళు వాళ్ళకి టాటా చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఏస్ మాయం. అప్పుడే వెళ్ళిపోయాడా? ఫైర్ ఫిస్ట్ ఏస్ కదా. మళ్ళీ కలుసుకుందాం బ్రదర్. అవును, నేను ఖచ్చితంగా చెప్పగలను.